హాయ్ ఫ్రెండ్స్, ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు రన్నర్ అయ్యారు, థర్డ్ పొజిషన్ ఎవరు, ఫోర్త్ పొజిషన్ ఎవరు, ఫిఫ్త్ పొజిషన్ ఎవరు కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాని గురించి మాట్లాడదాం. జస్ట్ ఇంతకు ముందే వచ్చింది. అయితే ముందుగా ఎవరి కోసం ఎవరు వచ్చారు, అసలు ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఇవంతా చూస్తూ ఒకటిగా మాట్లాడుకుంటూ వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా. కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఎడాపెడ ఏది పడితే అది చెప్తూ ఒక 5 వీడియోలు 4 వీడియోలు అట్లా చేయట్లే. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే దానికి సంబంధించినటువంటి వీడియో చేస్తున్నా. చాలా తక్కువ 1 or 2 వీడియోస్ అంతే. మీ టైం వేస్ట్ చేయదలుచుకోలే. దానికోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్. లైక్ చేసి చూడండి. ఒకటి, మెయిన్గా దొంగ ఓట్స్ పడ్డాయంట. చాలా వరకు ఓట్స్ అన్నింటిని కూడా ఆడిటింగ్ చేస్తున్నారు. ఆ ఆడిటింగ్ చేసే సంస్థ కూడా ఒకటి ఉన్నది. అదంతా మాట్లాడదాం. మరి ఆ దొంగ ఓట్లు ఇదంతా పోయిన తర్వాత, అంటే మనకి యూట్యూబ్లో ఉంది. యూట్యూబ్లో కూడా దొంగ ఓట్లు పడవేమో అనుకున్నాం, కానీ దాంట్లో కూడా పడుతున్నాయి. జియో హాట్స్టార్లో పడుతున్నాయి. మిస్డ్ కాల్స్ అంటే కష్టం యూట్యూబ్లో. ఎందుకంటే ఒకటే మెయిల్, ఒక 10 మెయిల్స్ పెట్టుకోవడం, ఒక 6 మెయిల్స్ 10 మెయిల్స్ ఇట్లా ఒకటే మొబైల్లో క్రియేట్ చేసుకొని అన్ని మెయిల్స్ ద్వారా ప్రతిదానికి ఒకటి ఒత్తడం, దాంతో ఓట్స్ వేయడం, ఆ రకంగా చకచక చేయడం, ఇదంతా జరిగిపోయి అంటే జనాలన్నీ మ్యానిపులేట్ చేయడం. అరే అటు సైడు ఆ క్యాండిడేట్కి బాగా ఓట్లు పడుతున్నాయంట, అతనే విన్నర్ అవుతాడంట, లేదంటే ఆమె విన్నర్ అవుతుందంట, ఆమెకే ఓట్లు ఎక్కువ పడుతున్నాయంట, ఇలా క్రియేట్ చేయడం. వాటి వల్ల చాలా అంటే ఏముంది, ఒక 1000 మెయిల్స్ ఒక 1000 మెంబర్స్ కలిసి క్రియేట్ చేస్తే అయిపోయాది. చాలా అంటే మ్యానిపులేట్ ఒక్కసారిగా అటువైపు ముగ్గేసరికల్లా మనం ఇప్పుడు ఓటేస్తున్నాం. ఇప్పుడు జనరల్గా యూట్యూబ్ పోలే ఉంది. యూట్యూబ్ పోల్లో ఓటేసుకుంటారు. 4 పేర్లు ఉంటాయి ఆప్షన్ దాంట్లో. ఆ 4 ఒకళ్ళు అవుతారేమో అనేసి అనుకుంటారు కొంతమంది. అనుకోండి, అరే మనం వేసిన ఓటుకి ఏంది తక్కువ వస్తుంది, తక్కువ ఉంది కదా పర్సంటేజ్, లేదులే మనం కూడా దేనికైతే ఓట్స్ ఎక్కువ ఉన్నాయో దానికే వేద్దాం అనేసి ఇలా మ్యానిపులేట్ అయ్యి ఓట్లు వేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ తారుమారు జరిగింది. ఈసారి కొంచెం విన్నర్ కూడా చాలా తక్కువ డిఫరెన్స్ తోటి ఉన్నారు. కాబట్టి దీంట్లో మనం ఫేక్ ఓట్స్ ఏంటి ఇదంతా ఆడిటింగ్ చేసి క్లియర్గా విన్నింగ్ ఇవ్వాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మరి ఇప్పుడు విన్ ఎవరయ్యారు అనేది చూద్దాం. దానికి ముందుగా అసలు ఎవరి కోసం ఎవరు వచ్చారు అనేది చూస్తే, ముందుగా తనుజ కోసం వాళ్ళ ఫాదర్ వచ్చేది ఉండేనంట, కానీ వాళ్ళ ఫాదర్ గారు అయితే డ్రాప్ అయిపోయారు. తనుజ కోసం వాళ్ళ మదరు అండ్ సిస్టర్ పూజ వాళ్ళిద్దరైతే వచ్చారంట. కళ్యాణ్ కోసం వాళ్ళ మదరు అండ్ ఫాదర్ వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఇమాన్యుయల్ కోసం వాళ్ళ మదరు అండ్ ఫాదర్ వాళ్ళిద్దరు వచ్చారు. డెమన్ కోసం మదరు ఫాదర్ వచ్చారు అనమాట. సంజన గారి కోసం మాత్రం వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చారంట. దీని తర్వాతకి ఈరోజు షూట్ యాక్చువల్లీ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. 10-10:30 అట్లా స్టార్ట్ అవుతుంది అనుకోరు, కానీ ఆల్మోస్ట్ 11:30 దాటిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిందంట. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్కి సంబంధించి డ్యాన్స్ రిహార్సల్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రిహార్సల్స్ చేసుకునే టైంలో కొంత టైం బట్టి ఉంటుంది. దాని తర్వాతకి షూట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ఈ 5 నుంచి ఫస్ట్ బయటకు వచ్చింది మాత్రం నాకు సార్ సూట్ కేసు ఇట్లాంటిది అయితే ఏది లేదంట. టాప్ 5లో ఎవరు ఉన్నారు దానికోసం ఆ పరంగా సంజన గారు టాప్ 5లోకి వచ్చారు అనేది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఆమె టాప్ 5లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఫస్ట్ బజ్ని ఫేస్ చేయాలి. బజ్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ మీద మాట్లాడతారు. ఎందుకంటే డైరెక్ట్గా స్టేజ్ మీదకి కనుక తీసుకొస్తే అక్కడ చాలా మంది ఎక్స్ హౌస్ మేట్స్ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళతోటి మాట్లాడినప్పుడు కొంత బజ్లో కొంచెం చేంజెస్ వస్తాయి అనేసి ముందుగా బజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాతకి స్టేజ్ మీదకి తీసుకొస్తారు. ఆ రకంగా జనరల్గా జరిగే ప్రాసెస్ అదే, అలానే జరిగి ఉంటుంది. దాని తర్వాతకి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాకు సార్ సంజన గారు అడిగినంట, సంజన నువ్వు అంటే సంజన ఏమన్నదంటే, సంజన ఏమనుకున్నావు నువ్వు, టాప్ 5లో వస్తా అనుకున్నావా, 4, 3, 2, 1లో ఉంటా అనుకున్నావా అంటే, నేను వస్తా అనుకున్నా నాకు సార్, టాప్ 5లోనే బయటకు వస్తా అనేది ఉంది నాకు. దాని ప్రకారమే నేను ప్రిపేర్ అయినా. కాకపోతే సూట్ కేసు వస్తుందేమో, ఒకవేళ ఏదైనా సూట్ కేసు ఆఫర్ వస్తే ఆ సూట్ కేసు ఆఫర్ తీసుకునే వద్దామన్న ఎదురు చూశాను నేను. కానీ సూట్ కేసు ఆఫర్ లేదు నాకు సార్ అనేసి అన్నదంట. అంటే ఎందుకమ్మా అట్లా ఎందుకు అనుకున్నావు, నువ్వు విన్నర్ అవుతా అని ఎందుకు అనుకోలేదంటే, నాది నాకు తెలుసు కదా నాకు సార్, నా విన్నర్ అయితే అనుకోలేదు. కాకపోతే ఎవరు విన్నర్ అవుతావు అనుకుంటున్నావు అంటే, నా కొడుకు ఇమాన్యుయల్ విన్నర్ అవుతాడు అనుకుంటున్నా అనే విధంగా సంజన గారు చెప్పినట్టు నాకు సార్కి. ఆ విధంగా ఈ విధంగా అయితే సంజన గారు అయితే
సూట్ కేస్ టాప్ 4 కోసం అయితే ఇప్పుడే వచ్చినటువంటి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ అంటే జనరల్ ఇప్పుడు మన వీడియో చేసే టైంలోనే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సూట్ కేస్ 4th పర్సన్ కోసం అయితే హౌస్లోకి అయితే సూట్ కేస్ తీసుకెళ్లారంట. ఎవరు తీసుకెళ్లారు అనేది మాత్రం సస్పెన్స్. వెళ్ళిన తర్వాత మరి ఉన్నది ఎవరు? డేమన్ పవన్, ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ వీళ్ళ నలుగురు ఉన్నారు కాబట్టి ఇప్పుడు సూట్ కేస్ ఆఫర్ చేస్తారు. ఎవరు తీసుకుంటారు ఏంటి అన్న కాడ మేబీ ఇప్పుడు మొన్న ఫస్ట్ ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ ఆర్డర్లో 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు 5th ప్లేస్లో సంజన గారు వెళ్ళిపోయారు కాబట్టి మేబీ 4th ప్లేస్ ఇమాన్యుయల్ ఉంటారేమో అని కూడా అనుకోవచ్చు. ఇమాన్యుయల్ 4th ఉండొచ్చు, లేదా అంటే 3rd ఉండొచ్చు. అంటే డేమాన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్య చర్చ జరగవచ్చు. ప్లస్ కళ్యాణ్ కూడా అనుకోవచ్చు నేను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి టాస్క్లు ఆడి గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా, లేకపోతే ఏ ప్లేస్లో ఉన్న ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అనేది నాకు కూడా అర్థమయ్యేది కదా అనేసి కళ్యాణ్ అనుకోవచ్చు. కళ్యాణ్ కూడా మోస్ట్లీ ఎవరో ఒకరు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సూట్ కేస్ ఇప్పుడే ఫ్రెష్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయింది. 4th పర్సన్ కోసం అంటే టాప్ 4 కోసం. మరి అది ఎవరు వెళ్ళారు, ఎవరు వస్తారు అనేది ఒకవేళ వీడియో అయిపోయేలోపు వస్తే నేను చెప్తా, లేదా అంటే ఇంకొక వీడియోలో అది అప్డేట్ చేస్తా. ఇదనమాట. అయితే ఓటింగ్ గురించి మనం మాట్లాడాలి. ఓటింగ్ పరిస్థితి ఏందా అంటే హాట్‌స్టార్‌లో కూడా చాలా ఫేక్ ఓటింగ్ పడింది అనేది వాళ్ళు ఆడిటింగ్ చేస్తున్నారంట. ఆ ఓటింగ్‌ని ఆడిటింగ్ చేస్తున్నటువంటిది ఎండోమల్ షైన్ అనే సంస్థ వాళ్ళు ఈ ఓటింగ్‌ని ఆడిటింగ్ చేస్తున్నారంట. ఆడిటింగ్ అదే ఇప్పుడు ఒకటే మొబైల్ ఐఎంఈఐ ఏదో ఉంటుంది కదా, ఐఎంఈఐ ఉంటుంది కదా, ఒక ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, దానికి ఒక కోడ్ ఉంటుంది కదా మనకి, ఐఎంఈఐ నెంబర్ కదా, దాని ప్రకారం ట్రేస్ చేస్తుంది. ఈ కోడ్ నుంచి ఎన్ని మెయిల్స్ వస్తున్నాయి, ఎన్ని మెయిల్స్ నుంచి ఓట్స్ పడుతున్నాయి అనేది చెక్ చేయబోతున్నారు అనమాట. ఇప్పుడు ఎవరైతే ఆ ఓట్లు ఎక్కువగా వేశారో అంటే అందరికీ చాలా మంది ఆల్మోస్ట్ అందరి కంటెస్టెంట్లకి ఉన్న కొద్ది మంది అయినా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ట్రై చేసి ఉంటారు. కానీ ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇలాంటి ఓటింగ్ పడ్డది అంటే దాంట్లో ఎవరికైతే ఎక్కువగా పడి ఉంటుందో ఈ టైప్ ఆఫ్ ఓటింగ్ వాళ్ళకి కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తక్కువ పడ్డ వాళ్ళకి ఏం లేదు. టెక్నాలజీని ఎవరైతే యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళిరో వాళ్ళకి కొంత ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడబోతుంది అనమాట. ఇది ఆడిటింగ్ చేస్తున్నారు అనేది ఈసారి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక మీరే అర్థం చేసుకోవచ్చు. మీరు అలా ఎవరైనా వేసి ఉంటే మాత్రం ఇక మీ ఓట్లు మైనస్ అయితే అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే జెన్యున్ ఓట్స్ పడ్డాయో, ఒక మొబైల్ నుంచి ఒకటే మెయిల్ నుంచి ఒకటే ఓటు పడ్డదో వాళ్ళ ఓటు మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. 4, 5, 6, 7, 8 ఇలా గనక ఒకటే మొబైల్ నుంచి ఎక్కువ ఓట్స్ కనుక వేసి ఉంటే జియో హాట్‌స్టార్‌లో ఆ ఓట్స్ అయితే తగ్గిపోతాయి. ఇంకొకటి చెప్పాలి విషయం ఏంటంటే జియో హాట్‌స్టార్ ఓటింగ్ జనరల్‌గా ఈ ఆడిటింగ్ చేయడానికి ముందు చూసినటువంటి ఓటింగ్ ఎవరికి ఎక్కువగా ఉంది అని చూస్తే జియో హాట్‌స్టార్‌లో కళ్యాణ్ పడాలకి ఎక్కువ ఓటింగ్ ఉందంట. కొంత తక్కువ డిఫరెన్స్ తోటే తనుజకి ఓటింగ్ ఉంది సెకండ్ పొజిషన్లో. ఇది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఆడిటింగ్ పెట్టారంట. మరి ఫేక్ ఓట్స్ ఏరేద్దాం, ఇది విన్నర్కి సంబంధించింది కాబట్టి అనేసి ఆ ఫేక్ ఓట్స్ కోసం సంస్థ ఎండోమల్ షైన్ అనే సంస్థకి ఇస్తే వాళ్ళైతే ఇది ఏరువేత ప్రక్రియ కొనసాగుతుంది. ఇదంతా అయిపోయేసరికి కొంత టైం పడుతుంది. ఆ మెయిల్స్ తీసుకోవడం, 1-2 సార్లు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడం, ఇదంతా చేసిన తర్వాత అర్థమైంది కదా, ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. దాని ప్రకారం ఒక మొబైల్ నుంచి ఎన్ని మెయిల్స్ ద్వారా ఓటు పడ్డది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ. దాని ప్రకారం ఒకటి పడితే ఓకే యాక్సెప్ట్ చేస్తారు. 2, 3, 4, 5 అట్లా గనక ఓట్స్ కనుక పడినట్లయితే ఒకటే ఫోన్ నుంచి అట్లాంటివి మాత్రం రిమూవ్ చేసే పరిస్థితి ఉంది. ఇక మీరు ఓటేసిన వాళ్ళు ఎలా వేశారు, ఎవరైనా ఒకటే మొబైల్ తోటి 2 ఓట్స్ వేసినా కూడా రిమూవ్ చేస్తారు. మీరు 2 వేసారా, లేదు మేము సింగిల్ వేసాం మా మొబైల్ నుంచి అనే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. 2 వేసా, 3 వేసా అంటే కూడా కామెంట్ చేయండి. 2, 3 అలా వేస్తే మాత్రం మీ ఓటింగ్ ఇక మురిగిపోయినట్టే, అది తీసివేస్తారు అనమాట. ఇదంతా జరిగిన తర్వాత మరి అప్పుడు జియో హాట్‌స్టార్‌లో ఎవరికి మిస్డ్ కాల్స్కి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ఈ జియో హాట్‌స్టార్‌కి సంబంధించి ఈ ఆడిటింగ్కి ముందు ఉన్నటువంటి ఓటింగ్ అయితే కళ్యాణ్ పడాలకి ఎక్కువ ఓటింగ్ ఉంది. సెకండ్ పొజిషన్లో తనుజ గారు ఉన్నారు. కొంచెం స్మాల్ డిఫరెన్స్ తోటే ఉన్నారనేది ఇన్ఫర్మేషన్. ఈ ఆడిటింగ్ తర్వాత మరి ఎవరికి ఎక్కువగా ఉన్నది ఏంటిది అనేది తెలుస్తుంది. అది ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం మరో వీడియోతోటి. 4th పర్సన్ కోసం అయితే సూట్ కేసు తీసుకొని ఇప్పుడే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. మరి ఆ సూట్ కేసులో ఎంత అమౌంట్ ఏంటి
కాసేపు ఆ బార్క్లింగ్, ఆ ఫన్ అదంతా ఉంటుంది, ఆ క్యూరియాసిటీ అదంతా జరుగుతుంది హౌస్లో. మనకి బయట మేబీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది ఇన్ఫర్మేషన్ వచ్చే లోపు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మరో వీడియోతో మీ ముందుకు వస్తా. లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా సింగిల్ ఓటా డబుల్ ఓటు వేశారా, ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.